గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికాలో మన తెలంగాణకి సంబంధించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సరే ఏదో బాధచ్చో ఇంకేదో అయ్యో కాదు. యాక్చువల్లీ ఈయన మీద అత్యాచారానికి సంబంధించిన కేసు నమోదైంది. అది 2023లో. ఎంత దారుణం అంటే ఈయన చేసింది కూడా మొత్తం కలిపి ఒక 22 మంది మైనర్ బాలికలని వేధించాడు లైంగికంగా అనేటువంటిది ఆయన మీద నమోదైనటువంటి కేసు. ఈయన జనగామ జిల్లా లింగాల ఘనపురానికి సంబంధించిన వ్యక్తి. 10 ఏళ్ల క్రితమే అమెరికాకి వెళ్ళి చదువు కోసం అనుకోండి, ఆ తర్వాత పెళ్ళి కూడా అయింది. సో భార్య కూడా ఉంది. కానీ ఏం యాక్టింగ్ చేసిండు అని అంటే ఆయన బాలుల్లాగా యాక్ట్ చేసి 15 ఏళ్ళే ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ బాలికలు ఎవరైతే ఉంటారో అంటే మైనర్ బాలికలు ఎవరైతే ఉంటారో ఒక ముగ్గురిని ఆల్రెడీ లైంగికంగా వేధించడమే కాకుండా వాళ్ళ మీద అత్యాచారం కూడా చేసినట్టుగా కేసు ఫైల్ అయింది ఒకటి. తర్వాత ఇంకా 19 మందిని ఇట్లనే బాలుల్లాగా యాక్ట్ చేస్తూ వాళ్ళని కూడా లైంగిక వేధింపుకు గురి చేసినప్పుడు వీళ్ళు కొంత అప్రమత్తంగా ఉన్నారనుకోండి, లేకపోతే కొంత క్లెవర్గా వ్యవహరించారని అనుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఈ లైంగిక దాడి ఎక్కువైపోయింది అనుకున్నారో ఏంటో కానీ పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ చేరవేశారు. 2023లో ఇది జరిగింది. ఆయన వెళ్ళి 10 ఏళ్ళు అవుతోంది. సో ఒక్కసారిగా ఈ 19 మంది బాలికలు ఒకే వ్యక్తికి సంబంధించి, ఆయన పేరు వచ్చేసి సాయి కుమార్, ఆల్రెడీ మ్యారీడ్, కానీ బాలులాగా యాక్ట్ చేస్తూ ఇట్లా అమ్మాయిలను వేధించడం ఏంటి, ఈయన మీద కేసు ఏంటి అని ఎంక్వైరీ చేసడం స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఆల్రెడీ ఇంకొక ముగ్గురిని లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయాన్ని పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ 19 మందిని కూడా లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారానికి ప్రయత్నం చేయడంతో వీళ్ళని వేధించడం స్టార్ట్ చేసిండు. ఎట్లా, మీ నగ్నంగా ఉన్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, నాతో పాటు దిగినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, మీరు నా మాట వినకుంటే లేకపోతే మీరు నాకు సహకరించకపోతే అంటూ ఈయన వేధించడం స్టార్ట్ చేశారు. సో కొంతమంది బాలికలు భయపడో ఇంకోటో ఆ ఏజ్లో పాపం టీనేజర్స్ కదా, ఈయనేం టీనేజ్ ఏం కాదు, ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. ఆయన వేధించడం స్టార్ట్ చేసేసరికి భయపడిపోయినరు. ఆయనతోని అమాయకంగా ఫోటోలు దిగి ఉంటారు, ఇంకా కొన్ని చూడరానటువంటి ఫొటోస్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. దీంతో ఏం చేశాడు, బెదిరించాడు, అట్లా లైంగికంగా లొంగ తీసుకున్నాడు. ఇక లాభం లేదు అనుకున్నారు, కొంతమంది మొండికేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఏం చేశాడు, ఈ 19 మంది ఎవరైతే తన మాట వినట్లేదో, ఈ సాయి కుమార్ అనే వ్యక్తి మాట ఎవరైతే వినట్లేదో వాళ్ళ ఫోటోలన్నీ తీసుకొని పోయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండట. అవి చూసుకున్న తర్వాత ఇంకా ఎట్లాగూ సోషల్ మీడియాలో బయట పెట్టిండు కాబట్టి ఇంకా లాభం లేదు, మనం భరించలేము అనుకున్నారు. ఈ 19 మంది బాలికలు ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సో ఒక్కొక్కటి వెలుగులో వచ్చేసరికి అసలు పోలీసులే ఆశ్చర్యపోయినటువంటి సిచ్యువేషన్. 2023లో కేసు నమోదైతే 2004లో శిక్ష కూడా ఖరారైంది. మొత్తం 22 మంది బాలికలు, దట్టు మైనర్ బాలికల మీద ఇట్లా వేధింపుల కేసు నమోదవడమే కాకుండా ముగ్గురిని అత్యాచారం కూడా చేసిండు అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈయనకు శిక్ష ఖరారు చేశారు. అది ఏంటి అంటే 35 ఏళ్ల పాటు జీవిత ఖైదీగా నువ్వు ఉండాల్సిందే అని శిక్షను ఖరారు చేసింది అమెరికా కోర్టు. దీంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఆ వైఫ్ అనుకోండి, ఇంకా అల్లకల్లోలమే కదా. బతకడానికని పోయినావు, అమెరికాకి వెళ్తే ఇంకా స్థిరపడిపోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళకి అటు తల్లిదండ్రులకు షాకే, అటు చేసుకున్న అమ్మాయి పరిస్థితి ఒక్కసారి ఊహించుకుంటేనే మనకే ఎంత భయమేస్తుంది. అంత దారుణమైన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానా అనేది ఆ అమ్మాయికి ఉండుంటుంది, ఇట్లాంటి కొడుకును కన్నామా అని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉండుంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక వదిలేసిండ్రు జైల్లో 35 ఏళ్ల పాటు. ఆయన చేసింది మరి మామూలు విషయం కాదు కదా. అమాయకంగా నటించడమే కాకుండా 15 ఏళ్ళు 16 ఏళ్ళు అని చెప్పుకుంటూ అదే ఏజ్ గ్రూప్కి సంబంధించిన అమ్మాయిలను వేధించిండు. అట్లాగే సోషల్ మీడియాలో
వాళ్ళ పిక్స్ని పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాడు అంటే ఒక సైకోనే ఇట్లాంటివి చేస్తాడు. అది మన తెలంగాణ వాసి అయినా కావచ్చు, ఇంకా ఎక్కడి వాసి అయినా కావచ్చు. కానీ ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంది? చూడ్డానికి కూడా బాగానే ఉన్నాడు కదా, ఒక డీసెంట్ ఫ్యామిలీ నుంచే వచ్చినట్టుగా కనిపిస్తున్నాడు. అయినా ఈ బుద్ధి ఏంది? లాస్ట్కి వస్తే ఏమైపోయింది అని అంటే, మరి ఏమనుకున్నాడో, వాళ్ళ తల్లిదండ్రులా మాట్లాడినరా లేకపోతే ఇంకేమన్నా అయిందా ఇంకేంటో తెలియదు. కానీ 26వ తారీఖున యాక్చువల్లీ ఈ వార్త కొంత లేట్గా వెలుగులోకి వచ్చింది. 26వ తారీఖున, మొన్న జూలై 26వ తారీఖున ఎక్కడైతే ఆయన బందీగా ఉన్నాడో అదే ఖైదీకి సంబంధించిన ఆ రూమ్లోనే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. దాని తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళడం, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు చేరడంతో అక్కడికే అమెరికాకు వెళ్ళి అంత్యక్రియలు చేసి వచ్చినటువంటి పరిస్థితి. సో ఎంత దారుణం ఉంటుందంటే, పాపం తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఆయనను చదివించి ఒక ప్రయోజకుడు అవుతాడు, మంచిగా అవుతాడు, మన ఫ్యామిలీ పేరు కూడా నిలబెడతాడు అని తల్లిదండ్రులు ఊహించుకుంటే, అట్లాగే ఒక ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఈయన చేసిన ఘనకార్యం ఇది. పాపం ఇక పుట్టిన కొడుక్కి కనీసం అంత్యక్రియలు చేయకుండా ఏ తల్లిదండ్రులు అయినా ఎట్లా ఉంటారు? దీంతో వాళ్ళ బాధ్యత ఏదో వాళ్ళు చేసి మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ సాయి కుమార్ లాంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ అడపాదడప అక్కడక్కడ కనిపిస్తారు. కానీ ఇంత ఘోరంగా ఆడపిల్లలు మోసం చేయడం కావచ్చు, లేకపోతే ఇట్లా బెదిరించడం కావచ్చు, వాళ్ళని లొంగ తీసుకోవడం కావచ్చు, ఇది ఎంతవరకు కరెక్ట్? అది నువ్వు బతకడానికని వెళ్ళినటువంటి ప్రాంతంలో ఇంత దారుణానికి ఒడగడితే ఎట్లా? ఎంత అందరినీ కామన్గా చేసే మాట్లాడతారు. ఇగో తెలంగాణ వాసి అట, ఇగో ఇట్లా చేసిండట, ఇగో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి అట అని మాట్లాడతారు. ఇది తలవంపే కదా ఎవరికైనా సరే. సో పిల్లలు ఎవరైతే వెళ్ళినరో దయచేసి మీ తల్లిదండ్రులను గుర్తుంచుకోండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏందో గుర్తుంచుకోండి. అమెరికాకు వెళ్ళినాం కదా, ఇక మనకు పట్ట పగ్గాలు ఉండవు, మనం ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే అక్కడ అంతే సీరియస్గా శిక్షలు కూడా ఉంటాయి అని చెప్పడానికి ఉదాహరణే ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి